యేసుక్రీస్తు నామంలో మరి యొక్క పైడిపర్రు గ్రామ వాస్తువులకి శుభాది వందనాలు తెలియజేస్తున్నామండి. యేసుక్రీస్తు సువార్త మరి దేవుడు మీ మధ్యకు మమ్మల్ని నడిపించాడండి. యేసుక్రీస్తు మరి 2000 సంవత్సరాల క్రితం మరి ఈ లోకానికి మానవుడిగా జన్మించి మనిషి రూపంలో ఆత్మస్వరూపి అయిన దేవుడు మనిషి రూపంలో మరి నిర్మింపబడి కన్య గర్భమందు ఆయన జన్మించి ఆయన 33.5 సంవత్సరాలు ఈ లోకంలో జీవించి 3.5 సంవత్సరాలు సువార్తను ప్రకటించి మనుషులందరి కోసం సిలువలో ప్రాణం పెట్టాడండి. ఆయన సిలువలో ప్రాణం పెట్టి మానవులకి రక్షణ సిద్ధపరిచాడండి, రక్షణ అనుగ్రహించాడు. రక్షణ అంటే ఏంటి? రక్షణ అంటే శిక్ష నుండి తప్పించబడటమే రక్షణ. మానవులకి భూమి మీద పుట్టిన ప్రతి మానవుడికి శిక్ష ఉందండి. ఆ శిక్ష అంటే ఏంటి అంటే మరి పాపము నుండి విడుదల పొందకపోతే పరలోకంలో స్థానం లేదండి. నరక శిక్ష ఉంది. ఆ నరకంలో యుగాలు మన ఆత్మ యుగాలు ఆ నరకంలో యాతన పడుతుందండి. కనుక ఆ శిక్ష మనిషికి 70 సంవత్సరాలు లేదంటే 80 సంవత్సరాలు కొంతకాలమే జీవితం. కానీ మనిషిలో ఉన్న ఆత్మకి మరణం లేదని దేవుని వాక్యం సెలవిస్తుందండి. అది యుగాలు ఆత్మ ఎక్కడి నుండి వచ్చిందో అక్కడికి దేవుని వద్దకు చేరుతుంది. అయితే అక్కడ 2 స్థలాలు ఉన్నాయి. అక్కడ పరలోకం ఉంది, నరకం ఉంది. ఆ పరలోకంలోనన్నా నరకంలోనన్నా మన ఆత్మ ఉండాలి. పరలోకంలో ఉండాలి అంటే ఆ నరక శిక్ష నుండి తప్పించబడాలి అంటే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి మనుషులందరి కోసం సిలువలో ప్రాణం పెట్టి రక్షణ సిద్ధపరిచారండి. పాపం బదులు పాపానికి శిక్ష ఆయన భరించారండి, రక్తం చిందించారు మానవాళ్ళందరి కోసం. ఆయన మానవాళ్ళు పాపం నుండి విడిపించడానికి ఆయన సిలువలో మరణించారండి, రక్తం చిందించారు. ఆయన సృష్టికర్త అయిన దేవుడు కనుక యేసుక్రీస్తుని ఎవరైతే అంగీకరిస్తారో, ఆయన విశ్వాసం ఉంచుతారో రక్షించబడటానికి అవకాశం ఉందండి. ఎందుకంటే ఎంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసిన ఎలాగూ తప్పించుకుందు అని దేవుని వాక్యం చదివిస్తుందండి. ఇది గొప్ప రక్షణ అండి. కనుక దేవుడు యేసు ప్రభు సిలువలో ఆయన సిలువ వేయబడినప్పుడు 2 దొంగలండి, ఒకరు ఎడం పక్కనే ఒకరు కుడి పక్కనే సిలువ వేయబడ్డారు. యేసుక్రీస్తు నీతిమంతుడైన ఏ పాపం ఏ తప్పు చేయకుండా మనుషుల కోసం సిలువ వేయబడ్డాడు. ఇద్దరు కూడా ఎడపిడ కుడి పక్కన ఎడం పక్కన సిలువ వేయబడిన దొంగలు ఏమన్నారంటే మొదట మరి నిన్ను నీవు రక్షించుకుని మమ్మల్ని రక్షించమని అన్నారు. కానీ ఆలోచించాడు. ఒక దొంగ అనుకున్నాడు కదా, పక్కన ఉన్న ఒక దొంగ అన్నాడు, ప్రభువా మరి మాకైతే మేము తప్పు చేసాం, ఈ శిక్ష మాకు తగును కాబట్టి మరి అతను పక్కన ఉన్న ఆయన ఒప్పుకుంటున్నాడు, పశ్చాత్తాపడుతున్నారు. ఏమంటున్నాడు? ఈ శిక్ష మాకు తగును, మేము తప్పు చేసాం కాబట్టి మరి నువ్వు మరి నీ రాజ్యంలోకి వెళ్ళినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని ఒక అతను పశ్చాత్తాపడుతున్నాడండి. సిలువ మీద దొంగల్లో 2 దొంగలు, ఒక దొంగ. యేసుప్రభు ఏమన్నారంటే నువ్వు నేడే నాతో పరదేశంలో ఉంటావు అన్నాడండి. ఎంత గొప్ప సత్యం అండి, ఎంత గొప్ప ప్రేమ చూడండి దేవుడిది. దేవుడు ఎవరిని బలవంతంగా ఆయన రమ్మంటలేదండి. 2 దొంగల్లో ఒక దొంగ పశ్చాత్తాపడ్డాడు. నిజమే, నేను పాపిని, నేను తప్పు చేశాను, దేవుడికి విరోధముగా నేను జీవించాను, నాకు ఈ శిక్ష తగును అని పశ్చాత్తాపడ్డాడు. దేవుడి దగ్గర ఒప్పుకున్నాడు, ప్రభువా నా పాపాలు నా అవధేతలు క్షమించి నీ రాజ్యంలోకి నన్ను చేర్చుకో అని ఆయన అడిగినప్పుడు నిజంగా నేడే నువ్వు నాతో పరదేశంలో ఉంటావు అని చెప్పాడండి. ఎంత గొప్ప రక్షణ. మరి నిజంగా సిలువలో ఒక దొంగ మార్పు చెంది పశ్చాత్తాపడి గొప్ప రక్షణ పొందుకున్నాడండి. అలాగే నీవు నేను ఉన్న చోట మరి ఎవరైతే మరి ఈ మాటలు వింటున్నారు, ఈ మనుషుల మాటలు కాదండి, దేవుని మాటలు,
కనుక దేవుడు త్వరగా రాబోతున్నాడు. కనుక మరి యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచండి. ఈ మాటలు దేవుని యందు భయభక్తులు కలిగి పాపంలో ఉన్న చోటనే నేను పాపిని ప్రభువా అని ఒప్పుకుంటే కనుక మరి దేవుడు మిమ్మల్ని విడిపించి ఆ గొప్ప రక్షణ పరలోకం నిత్య జీవం మీకు అనుగ్రహిస్తాడండి. దేవుడి మాటలు మీ హృదయంలో ఫలింపు దయచేసి ఆయన యందు విశ్వాసం ఉంచి మీకు వచ్చే రక్షణ దయచేయను గాక. ఆమేన్. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకమైన ప్రభువా, నీ పరిశుద్ధ పాదంకి స్తోత్రం నాయన. స్తోత్రం ప్రభువా. నాయనా, నీ బిడ్డను నిలబెట్టుకొని కొన్ని విషయాలు ఇక్కడ చెప్పి ఉన్నావు దేవానికి వందనాలు ప్రభువా. నిజమే ప్రభువా నాయన, ఈ లోకంలోకి మానవ అవతారం ఎత్తి మా కోసం నాయన, మా పాపముల కొరకు నీవు మానవుడిగా రూపించబడి ప్రభువా నాయన, నీవు మా పాపాలన్నీ నీ మీద వేసుకొని మా కొరకు నువ్వు సిలువుకెక్కావు దేవానికి స్తోత్రాలు ప్రభువా, నీకు వందనాలు. నిజమే ప్రభువా నాయన, మేము మా తల్లి గర్భంలో ధరించకముందే మేము పాపులమని నీ వాక్యము సెలవిచ్చినట్లు ప్రభువా నాయన, ప్రతి మనిషి పాపంలోనే పుట్టిన వాళ్ళము దేవా. అయినప్పటికీ మా పాపాలు క్షమించడానికి ఈ లోకంలోనికి నీవు వచ్చావు దేవానికి స్తోత్రాలు ప్రభువా. నువ్వు ప్రేమామయుడు, ప్రేమ స్వరూపుడు దేవా. మమ్మల్ని అందరినీ, మానవులందరినీ ప్రేమించి ప్రభువా మమ్మల్ని రక్షించడానికి ఈ లోకంలోకి వచ్చావు ప్రభువా. నిజమే, దొంగ అయితే ప్రభువా నాయన ఇది మాకు తగును అంటున్నాడు ప్రభువా. మేము పాపం చేసి దొంగతనాలు చేసి మేము ఉన్నాం కాబట్టి ఇది మాకు తగును అన్నాడు ప్రభువా నాయన. నిజమే నాయన, నీ యొక్క ప్రేమని ఆయన రుచి చూచాడు కాబట్టి ప్రభువా నాయన తన పాపమును ఒప్పుకున్నప్పుడు నేడే పరదేశంలో నీ ఉందు అన్నావు దేవా. అవును ప్రభువా, మా పాపాలు మేము ఒప్పుకున్నప్పుడు ప్రభువా మమ్మల్ని రక్షించావు దేవానికి స్తోత్రాలు. ఈ ఈదులో వాళ్ళకి ఎవరికైతే ప్రభువా నాయన రక్షణ అవసరమై ఉన్నదో ప్రభువా, ప్రతి బిడ్డని రక్షించుకోమని అడుగుతున్నాను ప్రభువా. ఏ బిడ్డ అవసరాలతో ఉన్నారో, ఏ బిడ్డ అనారోగ్యంతో ఉన్నారో, ఏ బిడ్డకి ఈ వాక్యం అవసరమై ఉన్నదో ప్రభువా, ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడి వారి హృదయాలను మీరు నాయన స్పందించి మీరు ఆకర్షించుకొని మీరు రక్షించమని యేసుక్రీస్తు నామమున వేలాడుతూ అడుగుతున్నాం తండ్రి.